మీ సారమంతా ఓనా శివ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ట్రైన్ చేస్తుంది. సో నాట్ ఆన్ మై పిర్రల్. బాయ్ బాయ్. నమస్తే అందరికీ. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై బాడీ, లెగ్స్ డే. ఎందుకంటే నా బాడీలో డామినేట్ చేసేది లెగ్స్. సో లెగ్స్ని అయితే ఏ రోజు స్కిప్ చేయలేదు. వీక్కి 2 టైమ్స్ ట్రైన్ చేస్తా. సో ఫస్ట్ వీక్ ఒక సెట్, అంటే ఫస్ట్ వీక్ ఒక ఆర్డర్ ఉంటుంది, సెకండ్ వీక్ ఒక ఆర్డర్ ఉంటుంది. ఎప్పుడూ నేను ఆ లెగ్స్ని అయితే నేను అవాయిడ్ చేయలేదు వర్కౌట్లో. నేను ప్రతి లెగ్ వర్కౌట్ మీకు మంచిగా చెప్తాను. సో మీరు కూడా అది మంచిగా ఫాలో అవ్వండి. ఇంకేం లాగ్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా హోల్ లెగ్ వర్కౌట్లో 4 మజిల్ ట్రైన్ చేసేకి 5 ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి. కెన్ గెయిన్ దట్ నాలెడ్జ్ ఆన్ లెగ్స్. ఓకే, మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బార్బెల్ స్క్వాట్స్. ఎందుకంటే దీంట్లో మనం క్వాడ్స్, అంతేకాకుండా గ్లూట్స్, సో అందుకంటే కోర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో అందుకే తోపు కాదు, తురుము ఎక్సర్సైజ్ ఇది. సో ఏది ఉన్నా లేకున్నా కానీ బార్బెల్ క్వాడ్స్ అయితే మీ లెగ్ డే రోజు యాడ్ చేసుకోండి. సో దాని నుంచి నీ కోర్ ట్రైన్ చేయొచ్చు, నీ క్వాడ్స్, అంతేకాకుండా నీ పిర్రల్. సో నీ 3 మజిల్లో అట్ ఏ టైం ట్రైన్ అయితే 4 సెట్లు చేస్తా. ప్రతి ఒక్కటి ఎక్కువ సెట్లు చూపించలేను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో ప్రతి ఎక్సర్సైజ్ ఒక 2 సెట్లు చూపిస్తా. సో ఇది వచ్చేసి నా 3rd సెట్. 2 సెట్లు చేసేసిన. ఆ 2 సెట్లో వీడియో మంచిగా రాలే. సో అందుకే ఇప్పుడు ఇది చూస్తున్నా అట్లా మిర్రర్ ముందర. ఓకేనా? పెట్టుకో. బార్బెల్ స్క్వాట్ చేసేటప్పుడు నేను పాటించే ఒక 2 రూల్స్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు బార్బెల్ స్క్వాట్ చేస్తావో నీ లెగ్స్ అనేది నీ షోల్డర్కి స్ట్రైట్ ఉండాలి. సరే, అర్థమైందా? అప్పుడు నువ్వు మంచి గుడ్ డ్రెస్ అయితే చూస్తావు. ఎందుకంటే అనీవెన్ కాదు వెయిట్. సెకండ్ వచ్చేసి నువ్వు చేసేటప్పుడు ఈ బ్యాక్ అనేది స్టిఫ్ ఉండాలి. అర్థమైందా? నువ్వు కొంచెం లీన్ అయినా కానీ నీ ఏదైతే బార్బెల్ వెయిట్ ఉంటుందో నీ ముందుకు పడిపోతుంది. సో నువ్వు ముందుకు పడిపోతావు. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి లంజెస్ అనమాట. సో ఈ లంజెస్ చేసినప్పుడు నీ క్వాడ్స్, అంతేకాకుండా నీ గ్లూట్స్ 2 ప్రైమరీగా ఇన్వాల్వ్ అవుతాయి. సో అప్పుడు నీ గ్లూట్స్కి నువ్వు సపరేట్గా ట్రైన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అర్థమైందా? దీంట్లో కూడా ఒక 2 రూల్స్ అంటే కాదు, ఒక కరెక్షన్ మాదిరి. మెయిన్లీ ఫస్ట్ది వెయిట్ని కరెక్ట్గా చేసుకోవాలా. ఎందుకంటే నువ్వు వెయిట్ ఎక్కువ తీసుకుంటే నువ్వు కరెక్ట్గా చేయలేవు, కొంచెం అనీవెన్ అవుతుంటుంది. సో సెకండ్ది వచ్చేసి నీ కాళ్ళు అనేది స్ట్రైట్ కాకుండా కొంచెం డయాగ్నల్గా, ఒక ఇది 0 degrees అనుకో, ఇది ఒక 20 degrees కదా. సో ఇట్లా 20 degrees ఇట్లా చేసినట్లయితే నీ వెనుక ఫస్ట్ నీ ముందర లెగ్కి చేసినప్పుడు నీ గ్లూట్స్ ఇన్వాల్వ్ అయితే నీ వెనక ఏదైతే ఉందో అది స్ట్రెచ్కి ఇన్వాల్వ్ అవుతుంది. సో అప్పుడు నీకు మజిల్ హైపర్ట్రోఫీ, మజిల్ గ్రోత్నెస్. ఈ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు నీ హ్యామ్స్ట్రింగ్స్, నీ గ్లూట్స్ 2 ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ప్రైమరీ హ్యామ్స్ట్రింగ్స్, ప్రైమరీ మజిల్స్ వచ్చేసి నీ హ్యామ్స్ట్రింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి మంచిగా. సో
యూ కెన్ గెట్ ద 2 లైన్స్. నీ పిర్రల కింద 2 లైన్లు వస్తాయి కింద. సో ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నా పిర్రల మీద కాకుండా హ్యామ్స్ట్రింగ్స్ ఆ 2 ఉంటాయి కదా లైన్లు, దాని మీద ఫోకస్ చేయండి, నాట్ ఆన్ మై పిర్రల్. ఓకేనా? ఎప్పుడైతే మనం లెగ్స్ని స్టిఫ్గా పెట్టి కొంచెం ఆ నీస్ని కొంచెం వంపుతాం, నీ బ్యాక్ అనేది కూడా ఇట్లా బ్యాక్ ఇట్లా వండుకోకుండా ఇట్లా ఉంటే ఆ స్టిఫ్నెస్ నీ హ్యామ్స్ట్రింగ్లో ఫీల్ అవుతావు. సో అప్పుడు కిందకు వంగునప్పుడు నీ సారం అంతా ఓనా శివ. ఫోర్త్ వేరియేషన్ సరేనా? మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి సుమో డెడ్ లిఫ్ట్. సుమో డెడ్ లిఫ్ట్ ఎందుకంటే మన ఇన్నర్ థైస్ని ఎక్కువ ట్రైన్ చేస్తుంది. ఇన్నర్ థైస్ని, తర్వాత హ్యామ్స్ట్రింగ్స్ని, తర్వాత క్వాడ్స్ని, నీ లోయర్ పార్ట్ ఏదైతే ఉందో నీ బాడీలో మొత్తాన్ని ట్రైన్ చేస్తుంది. కానీ ప్రైమరీ మెథడ్ వచ్చేసి నీ ఇన్నర్ థైస్, అది అడాక్టర్స్ అని ఒకటి ఉంటుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ట్రైన్ చేస్తుంది. సో ఈ సుమో డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు కాలు అనేది కొంచెం లెంత్ అనేది పెట్టుకోవాలా. 45 డిగ్రీస్లో పెట్టుకుంటే నీకు కరెక్ట్గా నీ అడాక్టర్స్, ఇన్నర్ థైస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. లాస్ట్ ఎక్సైజ్ వచ్చేసి సీటెడ్ కాఫ్ రైజెస్. ఈ సీటెడ్ కాఫ్ రైజెస్ అనేది మెయిన్గా మన పిక్కల్ చూచినగా మెయిన్గా మన కాఫ్ని ఎక్కువ ట్రైన్ చేస్తుంది. కాఫ్ చేసినప్పుడు, సీటెడ్ కాఫ్ రైజెస్ చేసినప్పుడు మన కాఫ్ అనేది మంచిగా స్ట్రెంత్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా థిక్నెస్ పెరుగుతుంది. అట్లే కాకుండా నీ కాఫ్కి కట్స్ వస్తాయి మంచిగా. ఆ మజిల్ అనేది టేర్ అవుతుంటుంది అనమాట, ఎక్కడికప్పుడే డివైడ్ అవుతుంటుంది. సో ఇట్లా మనం ఈ లెగ్ డేని అయితే ముగిస్తున్నాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బార్బెల్ స్క్వాట్స్, సెకండ్ వచ్చేసి వాకింగ్ లంజెస్, సో థర్డ్ వచ్చేసి స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్, తర్వాత ఫోర్త్ వచ్చేసి సుమో డెడ్ లిఫ్ట్, ఫిఫ్త్ వచ్చేసి సీటెడ్ కాఫ్ రైజెస్ అనమాట. సో ఈ 5 ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన మొత్తం క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్, తర్వాత కాఫ్స్ అన్నీ మంచిగా ఇన్వాల్వ్ అవుతాయి. మంచిగా మజిల్ హైపోట్రోఫీలో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది నేను చేసిండే వర్కౌట్ స్ప్లిట్. మీరు ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఈ వీడియో ఇంకో పసందయ్యా అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత కామెంట్ అయితే చేయండి.
సో కామెంట్ చేసినప్పుడు మన ఛానల్ సజెషన్లో పైకి పోతుంది. సో అప్పుడు మన ఛానల్ని ఎక్కువ మంది చూడ్డానికి ఇదవుతుంది అనమాట. ఇట్లాంటి మంచి వర్కౌట్ వీడియోస్కి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.